ఏమిటయ్యా పిచ్చి వాస్తవం? మా ఆచార సాంప్రదాయాలను నమ్మకాలను వెక్కిరించడమా? సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మహిమే లేకపోతే అన్ని రకాల దైవనాగులు ఎందుకు ఒకే దగ్గర చేరతాయి? చూడండి, మీరు శాస్త్రాలు పురాణాలు నమ్ముతారు. కూటమి మహిమ అన్నది భ్రమ, నాది సైన్స్, వాస్తవం. పక్షుల వలసల గురించి, జలచరాల వలసల గురించి మీకు తెలుసా? అలాగే ఈ పాములకు ఈ నాగమండలం వాతావరణం అనుకూలంగా ఉందేమో, అందుకే వస్తున్నాయేమో. నువ్వన్నది నిజమే అయితే ప్రతి సంవత్సరం రావాలి కదా. 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? అలా అడగండి పంతులు గారు. అవి వాతావరణానికి అనుకూలించి వస్తే మరి గున్నంలో వేడి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో అది చెప్పు. మీ విశ్వాసం మీదైతే నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. తప్పించుకోవాలని చూడకు. మా పూజారి గారు నీకన్నా ఎక్కువే చదువుకున్నారు. చెప్పు. సైన్స్ వేరు, శాస్త్రం వేరు. పురాణం అంటేనే పురాతనమైనది. చదువురాని జనాలకు సైన్స్ అర్థం కాదని శాస్త్రం, సంప్రదాయం, పద్ధతులు అని అబద్ధం చెప్పారు. గడపకి పసుపు రాయడం, కాళ్ళకి పసుపు పూసుకోవడం అంటే క్రిమికీటకాలకు, బ్యాక్టీరియాకు సంబంధించింది. ఎలా అని అడిగితే చూపించే దారి లేక అలా చెప్పారు. కానీ ఈ రోజుల్లో అన్నీ అందుబాటులోనే ఉన్నాయి కదా. చూడండి, భూమిలో ఉన్న రాళ్ల రాపిడికి వేడి పెరుగుతుంది. ఆ ప్రదేశంలో ఉన్న నీరు వేడికి మరిగి శక్తి జనరేట్ అయ్యి పైకి ఉడుకుతున్నాయి. అవి వేడిగా ఉంటాయి, అంతే. అది మేము నమ్మం. అది అమ్మవారి మహిమే. అదే మూర్ఖత్వం. నేనేమి చేయలేను. వింటున్నారా పూజారి గారు అతని వాదన? అష్టకష్టాలు పడేది మనం. వాడికేం తెలుసు మన బాధ? ఊరికి పట్టిన అరిష్టం. వాలకం చూస్తే అనుమానంగా ఉంది. ఇంకా వీడి విషయంలో ఆలోచించడం అనవసరం. మన దేవతల్ని, ఆచారాల్ని తప్పుపట్టిన వీడిని బలిచ్చేయడమే. అవును, నాకు అనుమానంగానే ఉంది. ఇతను వచ్చిన కారణం వేరేలా ఉంది. 4 గారడీ మాటలు చెప్పి మనల్ని తప్పుదావు పట్టిస్తున్నాడు. అయ్యా, నాకా అవసరం లేదు. నువ్వు మాట్లాడకు. నిన్నేం చేయాలో మేం తెలుస్తాం. రండి. అతను మన గ్రామ రహస్యమో, నాగమణి రహస్యమో తెలుసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. పాములన్నీ పుట్టపురుగులు అంటున్నాడు. అతను మనవి మూఢనమ్మకాలంటున్నాడు. అలాంటి వాణ్ణి ఇప్పుడు వదిలేస్తే వాళ్ళ జనాలతో మళ్ళా పౌర్ణమి నాటికి తిరిగి వస్తాడు. అలా వస్తే మన ఊరికే ప్రమాదం. అయితే ఇతన్ని పౌర్ణమి దాకా ఊరు దాటనివ్వద్దు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,